జేమ్స్ బాండ్ కానీ లేకపోతే మిషన్ ఇంపాసిబుల్ ఇప్పుడు నడుస్తుంది కదా, మిషన్ ఇంపాసిబుల్ ఇట్లా చాలా ఉన్నాయిలే. నేను రెండు ఫేమస్వే చెప్పాను నేను. అట్లాగే బాలీవుడ్లో కూడా ఇప్పుడు వార్ 1, వార్ 2, వార్ 3 అవి నడుస్తున్నాయి. హృతిక్ రోషన్ అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ది కూడా వచ్చింది కదా, అట్లా 2-3 సినిమాలు అక్కడ నడుస్తూ ఉన్నాయి. తెలుగులోకి వచ్చేసరికి చూసాం బాహుబలి 2 పార్ట్లు చూసాం, పుష్ప చూసాం, ఇంకేవో చాలా వస్తున్నాయి. ఇక ఓటీటీలో అయితే లెక్కే లేదు, సీజన్ల మీద సీజన్లు వస్తూ ఉంటాయి. పంచాయత్ అని, ఫ్యామిలీ మ్యాన్ అని, మహారాణి అని, ఇంకేవో వస్తూ ఉన్నాయి, చాలా వస్తూ ఉన్నాయి. అంటే అంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అవి హిట్ అయ్యే లేకపోతే వాటికి వచ్చిన ప్రజాదరణ లేకపోతే వాటి మీద జరుగుతున్న చర్చ వీటిని బేస్ చేసుకుని వాటి సీక్వెల్స్ తీస్తూ ఉంటారు. వాళ్ళు జనం చూస్తారు కదా, సొమ్ము చేసుకోవడానికి వ్యాపార ధోరణి. అయితే ఇది సొమ్ము చేసుకునే విషయం కాదు, కానీ న్యాయం కోసం జరిపే పోరాటం ఇప్పుడు మనం చర్చించుకోబోయేది. అదేంటి అంటే ముగిసిపోయిందనుకున్న వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు మళ్ళీ స్టార్ట్ అవబోతోందా, మళ్ళీ స్టార్ట్ అవబోతోంది అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? మళ్ళీ దర్యాప్తు స్టార్ట్ అయితే ఏమవుతుంది? ఆగిపోయిందనుకున్నా అయిపోయిందనుకున్న వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుని సిబిఐ మళ్ళీ ఎందుకు చేస్తానంటోంది? చేస్తే ఏమవుతుంది? ఎవరి మెడకి ఉచ్చు బిగుసుకుంటుంది? అసలు సిబిఐ మళ్ళీ దర్యాప్తు చేయాలనే ఆలోచన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనే దగ్గర మనం ఒకసారి ఆలోచిద్దాం. వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన సిబిఐ చాలా ఆపసోపాలు పడింది, చాలా అవరోధాలు ఎదుర్కొంది. అలాగే కొంత రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉండొచ్చు, లేకపోతే పై స్థాయిలో జరిగిన మేనేజ్మెంట్లు జరిగి ఉండొచ్చు, ఏవైనా జరిగి ఉండొచ్చు. మొత్తం మీద ఛార్జ్షీట్లు వేశారు, అయిపోయిందన్నారు. అవినాష్ రెడ్డి వరకు వచ్చి ఆగింది. అది అవినాష్ రెడ్డిది కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలా కేసు. మిగతా వాళ్ళ నిందితులు మాత్రం మిగతా వాళ్ళని జైలుకు పంపారు, వాళ్ళు నిందితులుగా ట్రయల్ నడుస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఒకళ్ళిద్దరూ అప్రూవర్స్గా మారారు. కానీ డైరెక్ట్గా హత్యలో పాల్గొన్న వాళ్ళు, హత్య జరిగిన ప్రదేశంలో ఉన్నవాళ్ళు మాత్రమే, అంతవరకు మాత్రమే సిబిఐ దర్యాప్తు కన్ఫైన్ అయింది తప్ప వివేకానందరెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, చేయించిన వాళ్ళు ఎవరు, ఎవరెవరి హస్తం ఉంది ఇందులో, సూత్రధారులు ఎవరు, కుట్రదారులు ఎవరు, పాత్రదారుల వరకు మాత్రమే సిబిఐ పట్టుకుంది. పాత్రదారులు కాదు కదా, కుట్రదారులు ఉంటారు, సూత్రధారులు ఉంటారు. వాళ్ళు ఎవరు అనే దగ్గర సునీతారెడ్డి గారు, వివేకానందరెడ్డి గారి డాటర్, ఒక ఫైటర్, న్యాయం కోసం చాలామంది పోరాడుతూ ఉంటారు. భారతదేశ చరిత్రలో కొంతమంది ఉన్నారు అట్లా. ఆ జాబితాలో సునీతారెడ్డి గారు కూడా చేర్చొచ్చు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా కష్టపడుతోంది ఆమె. ఒక దశకు వచ్చిన తర్వాత ఎవరికైనా విసుగు పుడుతుంది, ఈ కర్మ ఇంతే అని వదిలేస్తారు. కానీ ఆమె ఎక్కడ డిసప్పాయింట్ అవ్వడం లేదు, విసుగు చెందడం లేదు, పోరాడుతూనే ఉంది. ఆ పోరాటంలో భాగమే ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్య కేసు దర్యాప్తును మళ్ళీ కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది సిబిఐకి. ఆమె ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే సిబిఐ ఛార్జ్షీట్లు వేసేసింది కాబట్టి ఆమె ఏం చేసిందంటే దర్యాప్తు మళ్ళీ కొనసాగించాలి అని సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఎందుకంటే అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అనేది ఆవిడ బాగా గట్టిగా పట్టుకున్నారు. అవినాష్ రెడ్డి ఇందులో ఒక కీలక సూత్రధారి. అవినాష్ రెడ్డి కాకుండా ఇంకొంతమంది కుట్రదారులు కూడా ఉన్నారు, వాళ్ళ పాత్ర కూడా తేల్చాల్సిన అవసరం ఉంది అని కొన్ని ఆధారాలతో సహా ఆవిడ కొన్ని లాజిక్స్, కొన్ని ఎవిడెన్సెస్ని ఆవిడ పట్టుకొని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు చెప్పింది
ఈ కేసు విచారణ నాంపల్లి సిబిఐ కోర్టులో జరుగుతుంది కాబట్టి మీరు అక్కడికే వెళ్ళండి అంటూ నాంపల్లి సిబిఐ కోర్టుకి ఆదేశాలు ఇచ్చింది. 6 వారాల్లోగా ఈ కేసు దర్యాప్తు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపైన విచారణ జరిపి క్లారిటీ ఇవ్వండి అని 6 వీక్స్ గడువు ఇచ్చింది నాంపల్లి సిబిఐ కోర్టుకి. నాంపల్లి సిబిఐ కోర్టు వారు సిబిఐని అడిగారు. సిబిఐ వారు ఇట్లా బాధితురాలు లేదా పిటిషనర్ సునీతారెడ్డి దర్యాప్తు మళ్ళీ చేయాలని పిటిషన్ వేశారు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు. సిబిఐ ఏం చెప్పింది? సుప్రీంకోర్టులో చెప్పిందే ఇక్కడ చెప్పింది. సుప్రీంకోర్టులో కూడా సేమ్ అదే వెర్షన్. ఏమంటే కోర్టు వారు మేమైతే చేసాం, కోర్టు వారు చేయమంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. ఇక్కడ పాయింట్ కొంచెం అండర్లైన్ చేసుకోవాలి. కోర్టు కనుక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమంటే చేయడానికి మాకు అభ్యంతరం లేదు, ఈ లైన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఓకే, అంతవరకు బాగుంది.